ఆ చిన్నప్పటి ఏంటి చీకట్లో పెట్టారు? నమస్కారం వర్మ గారు. మీ వెలుగు ఎక్కువైపోయిందండి. అలాగే మీరు ఎవరిని వెలుగులో ఉంచట్లేదు కదా. సార్ నేను జర్నీలో ఉన్నాను, బండి పక్కన ఆపుకొని కూర్చున్నాను, అందుకని చీకట్లో ఉన్నాను. కానీ ఓకే, చిన్నప్పరెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారట? ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి గతంలో ఎక్కడెక్కడ కొన్ని రాష్ట్రాలు ఇష్యూస్ అయినాయో పెద్ద పెద్ద తలకాయల్ని అరెస్టులు చేశారో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. అమిత్ షా చేతికి అన్ని ఆధారాలతో వెళ్ళినాయట, 1000 కోట్లు కొట్టేశారు, ఇంకా అరెస్టే మిగిలింది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడా కూడా లిక్కర్ కి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ప్రభుత్వమే నడిపింది, కానీ ప్రైవేటు పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దోచిపెట్టే విధంగా ఎక్కడా చేయలేదు అనేది ఒకటి ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ప్రభుత్వమే అదంతా కూడా నడపడం జరిగింది. అలాగే ఆ 5 సంవత్సరాల్లో మరి అక్కడ ముఖ్యమంత్రిని ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అరెస్ట్ చేశారే, మరి ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టయితే మరి ఆ రోజే అరెస్ట్ చేసి ఉండాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం పెరుగుతా ఉంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని ద్వేషిస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరక పూసి కక్షపూరితంగా ఏదో రకంగా జైల్లో వేయాలి, రాబోయే రోజుల్లో ఆయన కార్యక్రమాలకు వెళ్తానన్నాడు. వీటన్నిటి ఆ ప్రజా మద్దతు చూస్తే ఆగలేము అని చెప్పేసి వీరు అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక్కటే ఉదాహరణ సార్, ఇలా కోర్టులకి బీపీ తెప్పించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి భారతదేశంలో కోర్టులకు బీపీ తెప్పించినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజలు బీపీతో ఉన్నారు సార్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయేసరికి ప్రజలు బీపీతో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను, నాయకులని అరెస్ట్ చేస్తా ఉన్నారు, వారు బీపీలతో ఉన్నారు. చివరికి కోర్టులు కూడా ప్రజలకి సేవ చేసేటటువంటి, న్యాయం చెప్పేటటువంటి కోర్టులు కూడా ఈ ప్రభుత్వం చేసేటటువంటి విధానాలను చూసి వారికి కూడా బీపీ వస్తా ఉందంటే వీరు ఏ రకమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు, ఏ రకమైనటువంటి కేసులు పెట్టబోతున్నారు ఏంటనేది మనం సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇందులో పెద్ద లోతైన చర్చ చేయాల్సిన అవసరం లేదు సార్. కక్షపూరితంగా 2012లోనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి 16 నెలల పాటు జైల్లో పెట్టినటువంటి చరిత్ర, ఆ రోజు ఎవరి కాళ్ళు పట్టుకొని ఎవరు జైల్లో వేయించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 5 సంవత్సరాల అవకాశం ఇస్తే 2,71 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు ప్రజలకి డిపిటి ద్వారా ఎక్కడ అవినీతి లేకుండా అందించినటువంటి గొప్ప నేత. అలాంటి గొప్ప నేతని ఇలా అరెస్ట్ చేస్తారంట, రేపు అరెస్ట్ చేస్తారంట, లేకపోతే అవినీతి అంట, పార్లమెంటు స్థాయిలో అడిగించే పని, కడిగించే పని చేస్తా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని అడిగి కడగటానికి సిద్ధంగా ఉన్నారని గమనించి ఈ రోజు మీరు పార్లమెంట్ లో లేపారు. డైవర్ట్ పాలిటిక్స్ కి పెద్ద కొడుకులు సార్. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఓకే, కొడాలి నాని ఇష్యూ ఏంటండి? ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా? ఏమైంది సార్? మా నాయకుడు కొడాలి నాని గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. సరే, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో కరోనా నుంచి చాలా మందికి గుండెపోట్లు వచ్చి రకరకాల ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితి చూసాము. కానీ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేశారు, దానికి భయపడిపోయి ఊహు అని చెప్పేసి వణికిపోయి ఆయనకి గుండెపోటు వచ్చి ఏఐజీ హాస్పిటల్లో చేరాజని చెప్పేసి రకరకాల టీవీల్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న నిజాయితీ కలిగినటువంటి నాయకుడు సార్ కొడాలి నాని గారు. ఆయనకి ఏమీ కాదు, 100% ఆయన ఆరోగ్యాలతో తిరిగి వస్తాడు. ఖచ్చితంగా కూటమి ఇస్తానన్న హామీని ప్రతి దాన్ని నెరవేర్చే దిశగా ఆయన వంతు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడుస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సార్. ఏంటి ఐసీయూలో చాలా కీలకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు మీకేమైనా తెలుసా అండి? ఇన్పుట్స్ అంత సీరియస్గా ఉందా? ఎస్ సార్, ఐసీయూలో ఉన్నారు, క్లీన్ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. డాక్టర్స్ పర్యవేక్షణలో కొడాలి నాని గారు పర్యవేక్షణలో ఐసీయూలో ఉన్నారు. దానివల్ల ఏదో ఇబ్బంది జరుగుతుందో, ఏ ఇబ్బంది జరగకుండా ముందస్తు జాగ్రత్తగానే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి నాకున్న సమాచారం సార్.
ఖచ్చితంగా ఆయన త్వరలోనే ఆరోగ్యాలతోటి బయటకు వస్తారని భావిస్తా ఉన్నాను సార్. ఓకే, మీరు ఈ మధ్యలో వీళ్ళు మాట్లాడే లోపు ఏమైనా అవకాశం ఉంటే చిన్నప్పటి గారు లైట్లోకి రండి. అసలు మీ ఫేస్ ఏమీ లేదు, మీ వాయిస్ వినిపిస్తున్నది. కొద్దిగా లైట్లో రావడానికి ట్రై చేయండి. సరే ఇలా పెడతాం. ఓకే, ఓకేనా సార్? ఓకే. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి డైరెక్ట్గా ఆయనకే వేసారా వచ్చు? ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదో వేల కోట్లు జరిగిపోయిందని చెప్పి అమిత్ షా గారికి మీ కృష్ణదేవరాయలు గారు పక్కా చిట్టా సీన్ అంతా ఇచ్చారట. మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు లిక్కర్ దాంట్లో, అసలు చేయాల్సింది ఏంటి అని చాలా వైరల్ అవుతుంది. చాలా కీలకమైన అంశాలు కూడా వస్తున్నాయని. వాళ్ళు అసలు మేము నిప్పులువి, మమ్మల్ని ఎవరో కూడా టచ్ చేయలేరు, ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి రెడ్డి గారు చెప్తున్నారు. ప్రభుత్వం చెప్పండి.